ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము. యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున, యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మీయా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదారాజునైన యోషీయా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలగజేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికినీ పాడుగాను ఉండజేసెదను. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసెదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడూ పాడుగా నుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మీయా ఈ జనములన్నిటినీ గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించెదను. ఎలయనగా నేను వారి క్రియలను బట్టియు వారి చేతి కార్యములను బట్టియు వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాని త్రాగింపుము. వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ దాని త్రాగించితిని. నేటివలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరూ ఫిలిష్తీల దేశపు రాజులందరూ అష్కెలోనును గాజయును ఎక్రోనును అష్డోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీయుల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న
రాజ్యములన్నీయు దానిలోనిది త్రాగుదురు. శేషకు రాజు వారి తరువాత త్రాగును. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వల్లెనే యుండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొన నొల్లని ఎడల నీవు వారితో ఇట్లనము, మీరు అవశ్యముగా దాని త్రాగవలనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగు చెప్పవలెను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్షగానుగను త్రొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరినూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. మందకాపరులారా గోలలెత్తుడి, మొర్రపెట్టుడి. మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి. మీరు మరణము నొందుటకై దినములు పూర్తి ఆయను. నేను మిమ్మల్ని చెదరగొట్టెదను. రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మందకాపరుల మొర్ర వినబడుచున్నది. మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడుచేసి ఉన్నాడు. నెమ్మదిగల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయెను. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.